టీజీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది కూడా ఉన్న సీట్ల కన్నా తక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో 25,000 సీట్లు ఉంటే 18,000 మంది కూడా అర్హత సాధించలేకపోయారు. అర్హత సాధించిన వారందరికీ సీట్లు వస్తాయని అధికారులు అంటున్నారు. త్వరలోనే కౌన్సిలింగ్ ఉంటుందని చెబుతున్నారు. ఈసెట్ ఫలితాలను ఈ రోజు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఓయూ వీసీ కుమార్ రిలీజ్ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం విద్యార్థులు లెటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు మే 12వ తేదీన పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షను మొత్తం 18,998 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొత్తం 96.22% మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. టీజీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది కూడా ఉన్న సీట్ల కన్నా తక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో 25,000 సీట్లు ఉంటే 18,000 మంది కూడా అర్హత సాధించలేకపోయారు. అర్హత సాధించిన వారందరికీ సీట్లు వస్తాయని అధికారులు అంటున్నారు. త్వరలోనే కౌన్సిలింగ్ ఉంటుందని చెబుతున్నారు. ఈసెట్ ఫలితాలను ఈ రోజు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఓయూ వీసీ కుమార్ రిలీజ్ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం విద్యార్థులు లెటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు మే 12వ తేదీన పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షను మొత్తం 18,998 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో మొత్తం 96.22% మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా హైదరాబాద్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలపండి. ఓకే శ్రవంతి, తెలంగాణ ఈసెట్ ఫలితాలు అయితే విడుదలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో టీజీ ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి అయితే విడుదల చేశారు. ఈసెట్ ఫలితాల్లో 93.87% ఉత్తీర్ణత అయితే నమోదైంది. మెటరాలజికల్ ఇంజనీరింగ్, బీఎస్సీ మ్యాథ్స్, ఫార్మసీలో 100% ఉత్తీర్ణత అయితే నమోదైంది. మెకానికల్ ఇంజనీరింగ్ లో కోతిగంటి కార్తిక్, సివిల్ ఇంజనీరింగ్ లో గోల్కొండ నిఖిల్ కౌశిక్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో శ్రీకాంత్, ఫార్మసీలో రైలి చందన, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో రేవతి, బీఎస్సీ మ్యాథ్స్ లో సంతోష్ కుమార్, మెటలాజికల్ ఇంజనీరింగ్ లో తోట సుబ్రహ్మణ్యం, కెమికల్ ఇంజనీరింగ్ లో తేజసాయి, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో కాసుల శ్రావణి, ఎలక్ట్రాన్ అండ్ ఇంకా ఇంజనీరింగ్ లో రాయపర్తి చందన, మైనింగ్ ఇంజనీరింగ్ లో కుమ్మ అక్షయ మొదటి ర్యాంక్ అయితే సాధించారు. కాగా టీజీ ఈసెట్ పరీక్ష మే 12న జరగగా 18,998 మంది విద్యార్థులు పరీక్షకు అయితే హాజరయ్యారు. ఈసెట్ లో వచ్చిన ర్యాంక్స్ ఆధారంగా పాలిటెక్నిక్, డిప్లొమా, బీఎస్సీ మ్యాథమెటిక్స్ అభ్యర్థులకు 2025-26 విద్యా సంవత్సరంలోకి అయితే బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు అయితే కల్పించనున్నారు. శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్.